నమస్తే వెల్కమ్ టు G24 న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. లైంగిక వేధింపుల ఘటన 50 మంది విద్యార్థుల ఫిర్యాదు. డ్రైవర్ను మర్డర్ చేసిన శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినూత దంపతులు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ జపం తప్ప పాలన తెలియదు కవిత. కుర్చీ దొరికితే వదలొద్దు, కూర్చోవాలి డీకే శివకుమార్. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 18 నెలల్లో పాలనలో ఒక్కరికి కూడా తులం బంగారం ఇవ్వలేదని అన్నారు. జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఇదివరకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఎవరన్నా పేద ఇంటి బిడ్డకు పెండ్లైతే డబ్బులు ఇచ్చేది సార్. కేసీఆర్ సార్ ఎట్లా అంటే మీదికి ఏం పని చేయడు, కొంత ఆలోచన చేసి ప్రజల హృదయాల్లో ఉన్నటువంటి దుఃఖానికి సంబంధించే కార్యక్రమాలైనా చేస్తారు. ఒకసారి ఏమైతుందంటే తెలంగాణ ఉద్యమ సందర్భంలో కేసీఆర్ గారు ఒక తండాకు వచ్చారు. ఇదే మన మహబూబ్నగర్ జిల్లాలోనే తండాకు వచ్చారు. ఆ తండాకు పోయి అక్కడ నైట్ అక్కడే నిద్ర చేస్తే తెల్లారు లేచే వరకు ఆ తండాలో పాపం ఒకరి ఇల్లు కాలిపోతే కేసీఆర్ సార్ తండాలనే ఉండే వరకు ఆ ఇంటి పెద్ద ఆయన వచ్చి సార్ దగ్గర మొరబెట్టుకుని నా బిడ్డ లగ్గం కోసం దాచుకున్న సార్ పైసలు, రాత్రేమో గుడిసె కాలిపోయింది, ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితి ఉంది అని ఆయన పాపం బాధపడితే ఏడిస్తే ఆనాడు అడుగుతాడన్నట్టు సార్, ఇది ఎప్పుడు తెలంగాణ కోసం కొట్లాడే టైంలో అడుగుతారన్నట్టు కేసీఆర్ గారు, ఏమైంది ఎంత కావాలన్న డబ్బులు అంటే ఒక్క 50,000 రూపాయలు ఉంటే నా బిడ్డ పెళ్లి అయిపోతుంది సార్, మొత్తం కట్నం గాని మంచం గాని తపేళ్ల గాని బీరువా గాని అన్ని ఇచ్చి పంపించచ్చు అని చెప్తారు. చెప్తే కేసీఆర్ గారు ఆ మాట గుర్తు పెట్టుకున్నాడు. ఎందుకంటే అది తన హృదయానికి దాకింది, మనసు బాధపడ్డది కాబట్టి అది గుర్తు పెట్టుకుని తెలంగాణ వచ్చిన తర్వాత ఏ ఒక్క ఆడబిడ్డ అడగకున్నా, ఏ ఒక్క ఆడబిడ్డ దరఖాస్తు పెట్టకున్నా, ఏ ఒక్కరు కూడా ధర్నా చేయకున్నా ఆయనంతట ఆయన పేద ఇంటి ఆడబిడ్డకు పెళ్లైతే 1,00,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి 1,00,000 రూపాయలు ఇచ్చి లక్షలాది మంది ఆడబిడ్డలు పెళ్లి చేసిండు ఆయన. ఇక ఈ రేవంత్ రెడ్డి గారు ఏం చేసిండు, కేసీఆర్ ఏంది ఉట్టి 1,00,000 రూపాయలే ఇస్తాడు, నేను అధికారంలోకి వస్తే 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తామని చెప్పినా లేదు. ఇచ్చినా ఎవరికైనా ఒక తులమని వచ్చిందా? ఇంకొక మాట ఏం చెప్పారు, 1,00,00,000 మంది ఆడబిడ్డలనట కోటీశ్వరం చేస్తాడట. ఇక ఈయన కథ ఎట్లున్నదంటే అమ్మకు అన్నం పెట్టాడట కానీ చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తాను. శ్రీనివాసులు అలియాస్ రాయుడును ఆంధ్రలో హత్య చేసి చెన్నైలో పడేశారని వెల్లడి. హత్యకు ఉపయోగించిన కారు ఆధారంగా కీలక సమాచారం సేకరించాం. సీసీ ఫుటేజీ ద్వారా కీలక ఆధారాలు గుర్తించి నిందితులు పోలీసులు అదుపులో ఉన్నారని తెలిపిన చెన్నై పోలీస్ కమిషనర్ అరుణ్. அதாவது நம்ம இந்த C3 7L லிமிட்டில் ஒரு பாடி நமக்கு கிடைக்கிது. பாடி வந்து சஸ்பீசியஸ் டெத்துன்னு போட்டு நம்ம விசாரிக்கிறோம். போஸ்ட்மார்ட்டத்தில் எது மர்டராக இருக்கிறதுக்கு வாய்ப்பு, ஸ்ட்ராங்குலேஷன்லாம் இருக்குது அப்படின்னு சொல்கிறாங்க. சொன்ன உடனே அப்போ வந்து எந்த க்ளூவும் இல்லை நமக்கு, டிசீஸ்ட் யாருன்னு தெரியாது, அக்யூஸ்ட் யாருன்னு தெரியாது. அப்போ சிசிடிவிலாம் வச்சு பார்க்கும்பொழுது ஒரு சந்தேகப்படக்கூடிய ஒரு கார் வருது. அந்த காரோட நம்பர் எடுத்து அது வழியாக ட்ரேஸ் பண்ணி அந்த கார் அங்கே யார் கொண்டு வந்தாங்கன்னு பிடிக்கும் பொழுது அந்த இது வந்து மர்டர்னு நமக்கு தெரிய வருது. அந்த கார் அப்போ அங்கே கொண்டு வந்தவங்களாம் பிடிச்சிட்டோம். மொத்தம் இது வரைக்கும் எத்தனை பேர் பிரவேஷ்? 5 பேர் அரெஸ்ட் பண்ணியிருக்கிறோம். அவங்களும் கன்ஃபியூஸ் பண்ணிட்டாங்க. அங்கே இது வந்து மோட்டிவ் எப்படின்னா, இது நம்ம மாநிலம் இல்லை, பக்கத்தில் ஆந்திரா மாநிலத்தில் ஒரு கட்சிக்காரங்க ஜனசேனா கட்சி இருக்கு இல்லையா, அந்த கட்சியில் ஒரு கேண்டிடேட்டாக முதல்ல கண்டெஸ்ட் பண்ணவங்க இந்த டைம் வாய்ப்பு கிடைக்காம அவங்களோட கூட்டணி கட்சிக்கு அந்த வாய்ப்பு போச்சு. அது சம்மந்தப்பட்ட ஒரு பிரச்சனை. அதில் இவர் வந்து இந்த இறந்து போன அவர் ஆப்போசிட் குரூப்புக்கெல்லாம் சப்போர்ட்டாக இருந்தார், சில வீடியோஸ்லாம் எடுத்தாருன்னு சொல்லி மாட்டிருக்காங்க. சார் கொலை ஆந்திராவில் பண்ணிட்டு பாடியை கொண்டு போட்டாங்களா இல்லை சென்னையில் கொலை பண்ணி போட்டாங்களா? ஆந்திராவில் கொலை பண்ணிட்டு பாடி கொண்டு
ஏன் வந்தாங்கன்னு கேட்டிங்கன்னா அவங்களுக்கு இங்கே வந்து ட்ரீட்மெண்ட் வந்த வகையில் இங்கே வந்துட்டு போனதில் இந்த ரூட்டு தெரியும். ஸோ அதனால் இங்கே கொண்டு வந்து போட்டால் நம்மளை கண்டுபிடிக்க முடியாதுன்னு நினச்சிட்டு கொண்டு வந்து கழுத்தை இறுக்கிட்டான்னு ஒரு தகவல் சொன்னதா சொல்றாங்க. அது விசாரணை முடியல சொல்லணும். இல்லை கொலை தானே சார் கன்ஃபார்ம் பண்ணுறோம். நாங்கள் கொலைன்னு தான் இது. அவ்வளோதானே சார், இது முடிஞ்சிருச்சா? சித்திரி சார் அடுத்த రోడ్లపై అర్ధరాత్రి వరకు గుమిగూడి ఉన్న పలువురు యువకులను హైదరాబాద్ సనత్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ రోజు యువకులకు ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు కౌన్సిలింగ్ ఇచ్చారు. అర్ధరాత్రి వరకు యువకులు రోడ్లపై ఉంటే అసాంఘిక శక్తులుగా పరిగణించాల్సి ఉంటుందని హెచ్చరించారు. చదువుకుని గొప్ప స్థాయికి వెళ్లాల్సిన యువకులు చిల్లర వ్యవహారాలను చేస్తూ మందిని ఇబ్బంది పెడితే ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చిన పోలీసులు ఏది పిల్లలు లాగిండ్రన్నా పిల్లలు కామెంట్ చేసిందన్నా ఏదైనా దొంగతనం జరిగిందో ఏదైనా గంజాయి కంప్లైంట్ ఎలాంటి కంప్లైంట్ వచ్చినా మీరే తీసుకోండి. రెగ్యులర్ మట్టి వాళ్ళు ఐడెంటిటీ చేయాలని డాక్టర్లు కావచ్చు ఏదో సొసైటీకి ఉపయోగపడిన ఇతర వ్యవహారాన్ని మరి ఎవరు కంట్రోల్ చేయాలి? ఇబ్బంది కావచ్చు, రాత్రి తినడం ఇబ్బంది అనిపించవచ్చు, కానీ పబ్లిక్ సీఎం రేవంత్ రెడ్డికి ఎంతసేపు కేసీఆర్ జపం తప్ప పాలన తెలియదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ రోజు రంగారెడ్డి జిల్లా కేశంపేటలో ఆమె మాట్లాడుతూ ఇందిరమ్మ కమిటీలో మొత్తం కాంగ్రెస్ కార్యకర్తలే ఉన్నారన్నారు. గతంలో కేసీఆర్ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును కట్టారని, సీఎం కొత్తగా చేపట్టిన కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదన్నారు. రేవంత్ రెడ్డి కొత్తగా ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదన్నారు. అది ఇయ్యకుండా తిరుగుతున్నారు. ఉల్టా పొద్దుగాలేస్తే సాయంత్రం దాకా ఏమంటాడు రేవంత్ రెడ్డి? కేసీఆర్ ఇట్లా, కేసీఆర్ అట్లా అని కేసీఆర్ చెప్పని చేసుడు తప్పితే ఇంకొక పని అయితే ఆయన చేయడు. ఇదే పాలమూరు జిల్లాలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కట్టిరు కేసీఆర్ సార్. 90% పనులు అయిపోయినాయి. ఇంకొక 10% పనులు చేస్తే మొత్తం పాలమూరు రంగారెడ్డి జిల్లా అంతా కూడా పచ్చబడేటటువంటి అవకాశం ఉంది. కానీ అది చేయడు. అదేం చేసి మళ్ళా మీరు ఇచ్చిన ప్రాజెక్టు బాగలేదు, నేను మారుస్తున్నా అని ఇంకోటి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అని పెట్టి, కానీ అందులో కూడా ఇప్పటిదాకా కూడా ఒక తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదు. కానీ ఆ కాంట్రాక్టర్లకు మాత్రం 100 కోట్లు అడ్వాన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంకా మీ అందరికీ తెలుసు, మీ కాకనూరులో కూడా వేసిరు కావచ్చు, ఇందిరమ్మ కమిటీ అని వేసిరు. ఆ ఇందిరమ్మ కమిటీలు వేసిరా మన ఊర్లో? ఎవరుంటారా ఇందిరమ్మ కమిటీలో? మొత్తం కార్యకర్తలంతా వాళ్ళే ఉంటారు కదా. సరే, వాళ్ళ కార్యకర్తలు ఉంటే వాళ్ళ కార్యకర్తలు ఏం చేయాలి? నిజంగా కూడా ఊర్లో తిరిగి పేద సాదా ఎవరు ఉన్నారు, ఇల్లు లేనివాడు ఎవరు ఉన్నారు, ఒక్కసారి ఆలోచన చేసుకుని వాళ్ళకి ఇండ్లు ఇప్పియాలి. కానీ కాంగ్రెస్ అంతకుముందు 60 ఏళ్ళు చేసినట్టు ఇప్పుడు మళ్ళా ఏంది అధికారంలోకి రాగానే గదే వాళ్ళకే ఇల్లు తీసుకున్నాడు 10 మందికి తప్పితే ఇంకోరికి ఇచ్చుండలేదు. మీకు గుర్తుంటది, కేసీఆర్ గారు ఉన్న హయాంలో కేసీఆర్ కిట్ వస్తే ఎప్పుడన్నా అడిగినామా మనం ఇది కాంగ్రెస్ అదే బీజేపీ అని బీఆర్ఎస్ అని? ప్రతి ఒక్క ఆడబిడ్డకి ఇచ్చినాం. ఆ అమ్మ ఒడి వాహనం వస్తే ఇంటి దాకా వచ్చి గర్భవతిని ఎక్కించుకొని హాస్పిటల్ తీసుకుపోయి డెలివరీ చేపించి చంటి బిడ్డని చేతిలో పెట్టి మేనమామ దించినట్టు మళ్ళీ ఇంటికాడ దించిపోయినాం. వస్తుందా ఇప్పుడు అంబులెన్స్? మొన్ననట గిదే అన్వాడ కాడ అంబులెన్స్ లో పెట్రోల్ లేక వాళ్ళు రోడ్డు మీద నుక్కబోతురట ఈ అమ్మఒడి వాహనం. ఇది రేవంత్ రెడ్డి గారి నిర్వాకం. ఎక్కడో రాష్ట్రం అంతా ఉద్దారకం చేస్తా అని చెప్తాడు ముఖ్యమంత్రి గారు, కానీ ఇవాళ వాళ్ళ సొంత జిల్లా మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా కనీసం అమ్మ ఒడి వాహనాలల్లో డీజిల్ పోసే పరిస్థితి ప్రభుత్వానికి లేదంటే ఎంత దారుణంగా ఉందో చూడాలి. ఒకటి కాదు, రెండు కాదు, చిన్న పిల్లలకి ఎంత మాట చెప్పే, ఎంత మంత పెట్టే, ఎన్ని ఉద్యమాలు చేయించిండు వాళ్ళతో. ఏమన్నారు? మేము అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగం ఇస్తామన్నారు. ఇవాళ ఇక్కడ చాలా మంది యువ మిత్రులు ఉన్నారు. ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి. రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు? కేసీఆర్ సార్ వేసిన నోటిఫికేషన్లే మళ్ళా ఉద్యోగాలు ఇచ్చుడు తప్పితే కొత్తగా ఒక్కటంటే ఒక్క ఉద్యోగం ఇయ్యడు. మీదికెళ్ళి మళ్ళీ తెల్లారులేస్తే మన రాష్ట్రం ఇజ్జత్ అంతా పోయేటట్టు, ఇగో నేను ఏడిపోయినా నాకు అప్పవడిస్తలేరు, నేను ఈ రాష్ట్ర సీఎం నై ఉండి ఎక్కడైనా పోయి అప్పడిగితే చెప్పులు ఎత్తుకపోయినట్టు చూసినట్టు చూస్తున్నారు అని చెప్తున్నారు. ఇక మరి గిట్లా మాట్లాడితే
అప్పు వస్తుందా, రాష్ట్రం బాగుపడుతుందా, ముంగట పడుతుందా, ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇంకొక మాట ఏంటంటే ఇప్పటికే రేవంత్ రెడ్డి గారు 2 లక్షల కోట్ల అప్పు తెచ్చి 2 లక్షల కోట్ల అప్పు ఈ రాష్ట్రానికి తీసుకొస్తే ఒక్క ప్రాజెక్టు కట్టలే, ఒక్క కాలువ తీయలే, మీ ఊరు మొత్తం చూడురి, ఒక్క కొత్త రోడ్ వేయలే, ఒక్క స్కూల్ బిల్డింగ్ ఏం రిపేర్ చేయలే. కానీ 2 లక్షల కోట్ల అప్పు వచ్చినాయట, అవి మొత్తం పైసలు అయిపోయినాయట. ఆడబిడ్డలకైతే 1 రూపాయి రాలే. పెన్షన్ పెంచుతా అన్నారు, 1 రూపాయి పెంచలే. ముసలోళ్లకు 2000 పెన్షన్ నుంచి 4000 ఇస్తా అన్నారు, ఇంకా ఇయ్యలే. పోయిన నెల పెన్షన్ రాలే, ఈ నెల 12వ తారీఖు అవుతుంది, ఈ నెల పెన్షన్ కూడా దిక్కులేనటువంటి పరిస్థితి ఉంది. 3 నెలల నుంచి పెన్షన్ రాలేదని అక్క చెల్లెలు చెప్తున్నారు. మిమ్మల్ని నేను కోరేది ఒకటే. హైదరాబాద్ కూకట్పల్లిలోని జేఎన్టీయూలో కొనసాగిన సరస్వతి లిటరరీ ఫెస్టివల్ నేటితో ముగిసింది. ఈ కార్యక్రమాన్ని రాత్రి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రారంభించగా ఈ కార్యక్రమానికి సినీ నటుడు తనికెళ్ల భరణి, డీసీపీ శిల్పవల్లి, బాలల కథల వ్యాఖ్యాత రామ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తనికెళ్ల భరణి మాట్లాడుతూ విద్యార్థుల వ్యక్తిత్వ వికాసానికి, సృజనాత్మకతకు ఈ లిటరరీ ఫెస్టివల్ ఎంతో ఉపయోగకరంగా మారిందని చెప్పారు. వర్మ ఫౌండేషన్స్ వాళ్ళు ఏర్పాటు చేసిన సరస్వతి లిటరరీ ఫెస్ట్ కార్యక్రమానికి రావడం జరిగింది. చాలామంది వివిధ రంగాల్లోంచి వచ్చి స్టోరీ టెల్లింగు, అసలు టెక్నాలజీని ఎలా దుర్వినియోగపరుస్తున్నది యువత అనే దాని మీద చర్చా కార్యక్రమం. వందలాది మంది చిన్నారులు ఇక్కడ అటెండ్ అవ్వడం జరిగింది. వీళ్ళందరూ ప్రతిభావంతులైన పెద్దవాళ్ళందరూ ఈ స్టోరీ టెల్లింగ్ గురించి, టెక్నాలజీని సద్వినియోగపరుచుకునే అవసరం గురించి మాట్లాడారు. చాలా వైభవంగా కార్యక్రమాలు నిర్వహించింది వర్మ ఫౌండేషన్. భవిష్యత్ తరాన్ని ఉత్తేజితపరుస్తూ వాళ్ళకి మంచి సూచనలు ఇవ్వడం జరిగింది. కార్యక్రమం దిగ్విజయం అయినందుకు, అందులో నేను కూడా ఉన్నందుకు సంతోషిస్తూ చిన్నారుల్ని మీ అందరూ ఆశీర్వదించండి. శుభం భూయాత్, శివోహం. ఇంకా నేనేం ప్రేమ వివాహం చేసుకున్నందుకు నాగలికి ఎద్దుల్లాగా కట్టి కర్రలతో కొడుతూ పొలం దున్నించి చితకబాదిన పెద్దలు, ఆపై పాప పరిహారం అంటూ గుడిలోనూ చిత్రహింసలకు గురి చేసిన పెద్దలు. ఒడిశా రాయగఢ జిల్లాలోని కంజ మజిరా గ్రామంలో యువకుడు యువతి చాలా కాలంగా ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి ఇటీవల వివాహం చేసుకున్నారు. అయితే ఈ వివాహానికి కొందరు ఊరి పెద్దలు అభ్యంతరం వ్యక్తం చేశారు. గ్రామ ఆచారం ప్రకారం ఈ తరహా వివాహం అపచారమని చెబుతూ పెద్దలు ఈ శిక్షను విధించారు. తొలుత వీళ్లతో పొలం దున్నిస్తూ హింసించి అనంతరం గుడికి తీసుకెళ్లి పాప పరిహారం పేరిట ప్రత్యేక పూజలు చేయించారు. नियम अच्छी भाई काढ़ी बाट नियम तीन करो मैं मैंने भूल करता तो कि नहीं काढ़ो सो जल्दी काढ़ो काढ़ो जल्दी नहीं लगे क्या मजा लग गया जोड़ा मेरा तो क्या आता है कन्ना मिलाड़े काकरी मिलाड़े ನಾನು ದಿಬ್ಬನ ನೋಯಿನ್ ಜಾನೆ ಪಾನ ನೋಯಿನ್ ಜಾನೆ ಎತ್ತಿರಾದಿ ತಂಬಲೇಡಿ ಉಂಟಿ ಮತ್ತೆ ಎತ್ತಿರಾದಿ ನಾ ಕನ್ನ ಮಿಲಾಲ ಕಾಂದಿ ನೀ ಕೊಳವೆ ಇಂಬತ್ತು ಸುಳಿ ಹತ್ತಿರ ನಿಂಗೆ ಮರಿ ಹಾಕದಿ ಬುತ್ತಿ ಹತ್ತಿರ ನಿಂಗೆ ಮರಿ ಹಾಕದಿ ನೀರು ಬಸಗಲ್ಲ ಬಸಗಲ್ಲ ಹಾಕದಿ ಸಲ ನಾ ಪೋದಾಯ್ತು ಪಾಪ ನನಗೆ ಸಲ
ప్రతిష్టాత్మక నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా 22వ స్నాతకోత్సవంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పిఎస్ నరసింహతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా ఛాన్సలర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గవాయ్ విద్యార్థులను ఉద్దేశించి దిశానిర్దేశం చేయగా, ఈ స్నాతకోత్సవంలో హైకోర్టు న్యాయమూర్తులు, పలువురు మాజీ న్యాయమూర్తులు, న్యాయ కోవిదులు, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీకృష్ణ దేవరావుతో పాటు హాజరయ్యారు. ఈ స్నాతకోత్సవంలో వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు న్యాయమూర్తులతో కలిసి ముఖ్యమంత్రి గోల్డ్ మెడల్స్ బహుకరించారు. జస్టిస్ సుజయ్ పాల్ డాక్టరేట్ సాధించిన వారితో పాటు LLM, MBA, BA, LLB, PG, డిప్లొమా పొందిన విద్యార్థులకు పట్టాలు అందజేశారు. కర్ణాటక సీఎం సిద్ధరామయ్య కుర్చీ కోసం తీవ్రంగా పోటీ పడుతున్న ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ న్యాయవాదులు నిర్వహించిన కార్యక్రమానికి హాజరై నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన శివకుమార్, ఇక్కడ కుర్చీలు అందుబాటులో ఉన్నప్పటికీ కొందరు న్యాయవాదులు కూర్చోలేదు. మనమందరం ఒక దాని కోసం వెతుకుతున్నాం. కుర్చీ సంపాదించడం ఈజీ కాదు. ఆ అవకాశం వచ్చినప్పుడు కూర్చొని సద్వినియోగం చేసుకోవాలని వ్యాఖ్యానించారు. ನಾವೆಲ್ಲ ಚೇರ್ ಬಡದಾಡ್ತಾ ಇದೀವಿ, ನಿಮ್ ಚೇರೇ ಬೇಡ ಅಂತ ಕೂತಿದೀವಿ. ಬಂದ್ ಚೇರ್ ಅಲ್ಲಿ ಕೂತ್ಕೊಂಡಪ್ಪ. ಚೇರ್ ಸಿಕ್ಕಿದ್ರೆ ಕಷ್ಟ, ಆದ್ಮೇಲೆ ಸಿಕ್ಕಿದಾಗ ತಪ್ಪು ಬಂದು ಕೂತ್ಕೊಳ್ಳೋದು ಕಲಿಯಬೇಕು. ನೀವೆಲ್ಲ ನೋಡಿದ್ರೆ ನೀವು ಬಹಳ ತ್ಯಾಗಿಗಳು ಕಾಣ್ತಾ ಇದ್ದೀವಿ. ಎಷ್ಟೊಂದು ಚೇರು ಒಳ್ಳೆ ಫಸ್ಟ್ ಕ್ಲಾಸ್ ಭವನ ಎಲ್ಲ ಮಾಡೋರೆಲ್ಲ ಆಪರ್ಚುನಿಟಿ ಸಿಗೋದು ಬಹಳ ಕಷ್ಟ. ఆంధ్ర పాలకులు అన్యాయం చేశారని చెప్తున్నారు. మరి రోసయ్య విగ్రహం ఎందుకు పెట్టారని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు పొంతనలేని సమాధానం ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. నేను ఒకటే చెప్తా, ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారం చెలాయించినాయి. వాళ్ళ అధికారం చెలాయించిన సమయంలో చాలా మంది నాయకులేరు. ఈ ప్రాంతాన్ని పట్టించుకోకుండా నిధులు కానీ, నీళ్లు కానీ, నియామకాలు కానీ ఆంధ్రాకు పోతున్నాయి అనేది మన ఉద్యమంలో ఆ సారాంశం. పార్టీ ప్లాట్ఫామ్ కి సంబంధం లేకుండా మేమందరం కూడా పోరాటం చేసిన విషయాన్ని చెప్పినాం. అయ్యాల పొన్నం ప్రభాకర్ గారు కాంగ్రెస్ పార్టీ ఎంపీఏ
లోక్సభ ఫ్లోర్ మీద 32 మంది ఎంపీలకు కన్వీనర్ ఉన్న పొన్నం ప్రభాకర్ గారు ఆ రోజు పోరాటం చేసిర్రు, చేసి తెచ్చుకున్నాం. ఈ రోజు ఇక్కడ చూస్తే ఇది గాంధీ భవన్ కాంగ్రెస్. ఇక్కడ మీరు ఈ పటాలు చూస్తే అన్ని ఫోటోలు ఉంటాయి. చరిత్రలో పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన నాయకత్వం అన్నది ఒకటి ఉంటుంది, కానీ వాస్తవాలు ఏంటంటే మనకు అన్యాయం జరిగిందనే తెలంగాణ ఇచ్చింది కూడా సోనియా గాంధీ అని మర్చిపోకండి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. లైంగిక వేధింపుల ఘటన 50 మంది విద్యార్థుల ఫిర్యాదు. డ్రైవర్ను మర్డర్ చేసిన శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ కోట వినూత దంపతులు. రేవంత్ రెడ్డికి కేసీఆర్ జపం తప్ప పాలన తెలియదు కవిత. కుర్చీ దొరికితే వదలొద్దు, కూర్చోవాలి డీకే శివకుమార్. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.